भैया एक चाय। హే, మీరు మన కాలేజ్ సూపర్ సీనియర్ త్రినాథ్? అవును. నువ్వు నేను మీ అంత ఫేమస్ కాదులేండి బాస్. అంత పెద్ద మాటలు ఎందుకులేండి. నిజం భయ్యా, మన కాలేజ్ డేస్లో నువ్వు రాసిన నటించిన ప్రతి నాటిక అబ్బో మాటల్లో చెప్పలేం. నేను మీకు పిచ్చ ఫ్యాన్. థ్యాంక్ యూ. అయినా వెండి తెర మీద ఓ రేంజ్లో వెలిగిపోతారనుకుంటే మీరేంటి ఈ రేంజ్లో ఇక్కడే ఉండిపోయారు? టాలెంట్ ఎక్కడే కదా కావాల్సింది. వెంట్రుకు వాసంత అదృష్టం కూడా ఉండాలి. అది నాకు లేదులే. ట్రై అండ్ ట్రై అంటిల్ యూ గెట్ సక్సెస్ అన్నారు పెద్దలు. అది మీరు మర్చిపోయినట్టున్నారు. ఒకసారి ట్రై చేసి చూడండి. అవకాశం తలుపు తట్టేంత వరకు ప్రయత్నించడానికి తగినంత ఇన్కము లేదు, అడగగానే ఛాన్సులు ఇచ్చేంత బ్యాక్గ్రౌండు లేదు. సరే ఉంటాను. ఒక్క నిమిషం బాస్. బాస్, పైసలు నేను ఇస్తా, బట్ ఆన్ వన్ కండిషన్. 6 months టైం ఇస్తా. 6 monthsలో అమౌంట్ పువ్వుల్లో పెట్టి కాకపోయినా ప్లేట్లో పెట్టించినా నాకు ఓకే. టైం దాటాక అమౌంట్ అందకపోతే ద వెరీ నెక్స్ట్ మూమెంట్ నీ ముందుంటా. ఏమంటావు? అలాగే 6 నెలల్లో నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను. 10,000 అప్పు ఇవ్వడానికే ప్రూఫ్లు, సైన్లు, షూరిటీలు అడుగుతున్నారు. అయినప్పటికీ అప్పు తిరిగిస్తారని నమ్మకమే లేదు. అలాంటిది 1,00,000 అప్పిస్తున్నా. అలా అని ప్రూఫ్లు ఏం అవసరం లేదు. ఒకసారి నా ఏవి చూడు, నేనేంటన్నది పర్ఫెక్ట్ క్లారిటీ వస్తుంది. లష్కరే తోయిబా గురించి వినే ఉంటారు, తాలిబన్ల గురించి వినే ఉంటారు. వీడు అంతకంటే మహా డేంజర్. చూపులతో సునామీ సృష్టిస్తాడు. ఈ రుద్ర ఆ రుద్ర కాదు, ప్రళయ రుద్ర. అప్పు అడిగేటప్పుడు అయ్యా అయ్యా అని వేడుకుంటారు. అదే అప్పు తిరిగి ఇవ్వండ్రా అంటే మాత్రం నువ్వెవడ్రా అంటారు. ఇదెక్కడ న్యాయం, ఇదెక్కడ ధర్మం, ఇదెక్కడ చట్టం రా చింత పిక్కల శాంతారావు. నీలాంటోడు బ్రతకూడదు. నిన్ను అమ్మో, వీడేంటి ఎంత వైలెంట్గా ఉన్నాడు. వీడితో పెట్టుకోవడం అవసరమా? నేను ఇచ్చిన బిల్డప్ సెట్. అసలు నిజం ఏంటన్నది నా ఒక్కడికే తెలుసు. ఈసారి ఈ సాస్ ప్లేస్లో నీ బ్లడ్ ఉంటుంది. బీ కేర్ఫుల్ బ్లడీ ఈడియట్. ఇప్పుడు ఏం చేద్దాం? వీడితో రిస్క్ ఏమో. నా మీద నాకు నమ్మకం ఉంది. నేనేంటో ప్రూవ్ చేసుకోగలను. సరే బాస్. సార్ లేరన్నా, ఇల్లు ప్లీజ్ అన్నా, సార్ లేరు, ఇల్లు రోజు చెప్తుంటే అర్థం కావట్లేదా? పంపియన్నా. ఇల్లు అన్నా లోపల పంపియన్నా. అన్నా పో అన్నా, పో 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 అన్నా, పో పో. సార్. రా రా రా, నువ్వేనా త్రినాథ్ అంటే? అవును సార్. నీకు వచ్చింది చేయమ్మా. అలాగే సార్. మనసు మండిపోతోంది, కడుపు కాలిపోతుంది, సాధించాలనే కసి రోజు రోజుకి పెరిగిపోతోంది. సాధిస్తా అనుకున్నది ఏదో ఒక రోజు సాధిస్తా, సాధించి తీరుతా. ఎలా ఉంది సార్? నువ్వు చెప్పిన దాంట్లో డెప్త్ లేదయ్యా. ఎక్స్ప్రెషన్ కూడా సరిగ్గా పలకలేదు. ఆర్టిస్ట్గా పనికిరావు అనిపిస్తుంది. సర్లే కానీ 1,00,000 పట్రా, ఏదో క్యారెక్టర్ సెట్ చేస్తా. ఎందుకు సార్ 1,00,000? ఎందుకంటావేంటయ్యా తిక్క ప్రశ్న? అన్నీ నీకు చెప్పాలా? ఇష్టమైతే ఇవ్వు, లేదంటే బయటికి పో. మా బుర్రలు తినడానికి వస్తారు నీలాంటి బేవర్స్ వాళ్ళంతా. సార్ మర్యాద. నీకు మర్యాద ఏంటి? కనీసం జూనియర్ ఆర్టిస్ట్గా కూడా పనికిరావు. ముందు బయటికి నాడు.
ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, మెసేజెస్కి రిప్లై లేదు. నేను ఒకడిని ఉన్నాననే విషయం మర్చిపోయినట్లున్నావు. ఇచ్చిన టైం పూర్తయింది. ముందే చెప్పా మనీ విషయంలో మొహమాట పడినని. ఐ వాంట్ మై మనీ. ఆర్టిస్ట్ అవ్వాలని ఆశ చచ్చిపోయిన నాలో ఓ ఆర్టిస్ట్ ఉన్నాడన్న విషయం గుర్తు చేసి మరి అడుగు ముందుకు వేయడానికి నాలో ధైర్యం నింపాం. అదే నమ్మకంతో చేయని ప్రయత్నమూ లేదు, కలవని వ్యక్తులు లేరు. ముక్కు చూడుకున్నానే ముఖం మీద గేట్లు వేస్తున్నారు. ఇక నా టాలెంట్ చూసిన టైం నాకెవరిస్తారు? నా లైఫ్ ఇంతే బాస్, నా లైఫ్ ఇంతే, లైఫ్ ఇంతే. అనుకున్నది ఏది జరగలేదు, జరిగింది ఏది అనుకోలేదు. ఇక నీ డబ్బులు అంటావా? కాస్త టైం ఇవ్వు, ఇచ్చేస్తాను. నా లైఫ్లో నీలాంటి అన్లక్కీ ఫెలో నేను ఎంతవరకు చూడలేదు. చప్పట్లు కొట్టించగల నటనా కౌశల్యం, అబ్బురపరిచే హావభావాలు అన్నీ నీ సొంతం. కానీ అవకాశం అందుకోలేని ఆకాశం అంత దూరం. బాస్, నీ టాలెంట్ని చాలా దగ్గర నుండి చూసిన వాడిని. కాలేజ్లో నువ్వు ఎంతోమందికి చేసిన హెల్ప్ తెలిసిన వాడిని. అనుకోకుండా కలిసావు, ఇంత దూరం వచ్చాం. నీ సైడ్ నుండి అన్ని ప్రయత్నాలు నువ్వు చేసావు, కానీ ఒక్కటి మర్చిపోయావు. నీలో రైటర్ ఉన్నాడనే విషయం. ఒక మంచి కథ రెడీ చెయ్యి. ప్రొడ్యూసర్ నేనే, హీరో కూడా నేనే. ఏమంటావు? ఏ వద్దా?